ఇంట్రెస్టింగ్ యాక్చువల్గా నిన్న రాజాసింగ్ కొన్ని కీలకమైన వ్యాఖ్యలు చేసిండు. ఇక చాలు వెళ్ళిపోండి. రాజాసింగ్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. పార్టీలోని పాత ఇనుప సామాను వెళ్ళిపోవాలంటున్న రాజాసింగ్. బీజేపీలో ఉన్న రాజాసింగ్ తెలంగాణ బీజేపీని అటాక్ చేస్తున్నాడు. తెలంగాణ బీజేపీలో ఉన్న ఒక 4-5 నాయకులను అటాక్ చేస్తున్నారు. ఆ నాయకులందరినీ పాత ఇనుప సామాన్తో పోలుస్తున్నాడు. మన ఇంట్లో పాత ఇనుప సామాన్ అంటే ఏం చేస్తాం? పాత ఇనుప సామానానికి ఇచ్చేస్తాం. దాన్ని మళ్ళీ కరగబెట్టి ఇంకోటి చేసి దాన్ని ఇంకో ఐటెం తయారు చేస్తారు అన్నట్టు. సో అదంతా పాత ఇనుప సామాన్, అది గార్బేజ్కి వెళ్ళాల్సిందే అని రాజాసింగ్ చెప్తున్నాడు. ఇంత చాలా సీరియస్ కామెంట్స్ ఇవన్నీ. నా పార్టీ అనే వాళ్ళంతా రిటైర్ అవ్వాలి అని కమెంట్స్. ఇదంతా అధిష్టానం గమనించాలి అని రిక్వెస్ట్. కిషన్ రెడ్డి, బండి, లక్ష్మణ్ను ఉద్దేశించే ఈ వ్యాఖ్యల సీఎంతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నది ఎవరు? బీజేపీ వర్గాల్లో మొదలైన గుసగుసలు. ఇప్పుడు నేను బండి సంజయ్ ఇందులో ఉంటాడా? ఇప్పుడు ఆయన వల్లనే పార్టీ కొంత ఇదయింది అన్నది కదా తెలంగాణ సమాజంలో బీజేపీ వర్గాల్లో కొంత ఉన్నది. ఇప్పుడు ఆయన కేంద్ర మంత్రి అయిండు. ఆయన ఇక్కడ కేంద్ర మంత్రి చేయడం అంత పెద్ద ఇష్టం లేదు, రాష్ట్ర అధ్యక్షుడు కావాలని ఆలోచన చేస్తున్నారన్న చర్చ కూడా నడుస్తున్నది. సో ఇప్పుడు ఆ బండిని పాత ఇనుప సామాన్ అనలేము, ఏ మాట కామాట. కాకపోతే ఒక 4-5 నాయకులు అయితే ఆ బీజేపీలో బీజేపీ ఆఫీసులో అతుక్కొని అవుతున్నారు. వాళ్ళకు ఒకటే ఆలోచన, ఈ పార్టీ తెలంగాణలో అధికారం వస్తే ఎంత, రాకుంటే ఎంత, మనం కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు, కేంద్రంలో అధికారంలో ఉంటే చాలు. అండ్ గవర్నమెంట్ ఏదున్నా ఇక్కడ బీఆర్ఎస్ ఉన్నా, ఇప్పుడు కాంగ్రెస్ ఉన్నా, వాళ్ళతోని మన పనులు అయితే చాలు. మీరు ఇమాజిన్ కూడా చేయలేరు. బీఆర్ఎస్ వాళ్ళకి సంబంధించిన కొన్ని బిల్లులు క్లియర్ అవుతాయి, పనులు జరుగుతాయి ఈ గవర్నమెంట్లో. పోయిన బీఆర్ఎస్ హయాంలో కూడా కాంగ్రెస్ వాళ్ళ బీజేపీ వాళ్ళ పనులు జరిగినాయి. ఇప్పుడు కాంగ్రెస్ హయాంలో ఇటు బీఆర్ఎస్ వాళ్ళ 1-2 నాయకుల పనులు జరుగుతున్నాయి, బీజేపీ నాయకుల పనులు కూడా జరుగుతున్నాయి. వాళ్ళు బిల్లు ఏదన్నా పెడితే ఈ బిల్లు క్లియర్ చేయాలంటే క్లియర్ అయిపోతున్నది. ఇప్పుడు అదే రాజాసింగ్కు కోపం తెప్పిస్తున్నది. కాషాయ పార్టీలో మళ్లీ ముసలం మొదలైంది. ఎమ్మెల్సీ ఎన్నికల గెలుపు క్రెడిట్ తమదే అని చెప్పుకుంటున్న పలువురు సీనియర్లను కొద్ది రోజులు కూడా ప్రశాంతంగా ఎంజాయ్ చేయనివ్వలేని పరిస్థితి కమల దళంలో నెలకొంది. తెలంగాణ బీజేపీపై గోషామహల్ ఎమ్మెల్యే ఆయన చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం రేపుతున్నాయి. తెలంగాణలో పార్టీ బాగుపడాలంటే పాత నేతలను తప్పించాల్సిందే అని గోషామహల్ ఎమ్మెల్యే చేసిన కమెంట్స్ కమల దళంలో చిచ్చు రేపింది. తెలంగాణలో కాషాయ పార్టీ అధికారంలోకి రావాలంటే పార్టీలో ఉన్న పాత సామాను బీజేపీ నుంచి బయటకు వెళ్లిపోవాలని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఆ పాత సామాన్లు పనికిరావని పాత నేతలపై ఘాటుగా స్పందించారు. సీనియర్లను పాత సామాన్లతో పోలుస్తూ ఘాటుగా స్పందించడంపై పార్టీలో జోరుగా చర్చ మొదలైంది. తెలంగాణ బీజేపీ తన పార్టీ అని, తన అయ్య పార్టీ అని భావిస్తున్న నేతలు బీజేపీలో చాలామంది ఉన్నారని, వాళ్ళందరికీ రిటైర్మెంట్ ఇవ్వాలని రాజాసింగ్ హైకమాండ్ని కోరారు. ఈ విషయాన్ని గమనించాలంటూ అధిష్టానం పెద్దలను ఎమ్మెల్యే రిక్వెస్ట్ చేశారు. రాజాసింగ్ అక్కడితోనే ఆగకుండా తెలంగాణలో ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా సరే ఆ ముఖ్యమంత్రితో బీజేపీ నేతలు సీక్రెట్ మీటింగ్స్, ఒప్పందాలు చేసుకుంటున్నారని బాంబు పేల్చారు. 100% వాస్తవం ఇది, 100% వాస్తవం ఇది. అలాంటి పరిస్థితిలో తెలంగాణలో ప్రభుత్వ ఏర్పాటు ఎలా సాధ్యమని ఆయన ప్రశ్నించారు. ఇది కేవలం తాను చెబుతున్నది కాదని ప్రతి కార్యకర్త ఇలాగే అనుకుంటున్నారని చెప్పడం సంచలనంగా మారింది. ఇదిలా ఉండగా తెలంగాణలో హిందువులు సేఫ్గా ఉండాలంటే బీజేపీ ప్రభుత్వం రావాలని కోరుకోవడం చర్చనీయాంశంగా మారింది. రాజాసింగ్ టార్గెట్ చేసిన సీనియర్లు ఎవరు? ఈయనకు కొంతమందితో పడతలేదు, పొసుగుతలేదు. ఇప్పుడు కావాలని కొంతమందిని అటాక్ చేసి ఉండొచ్చు, అదొక భాగం. కానీ ఆయన చెప్పిన దాంట్లో ఒక 4-5 నేతలు అయితే క్లియర్గా ఇక్కడ పవర్లోకి రావద్దనే అంచనాతోనే ఉన్నారు. వాళ్ళకి ఎంతమాత్రం తెలంగాణలో బీజేపీ పవర్లోకి రావడం ఇంట్రెస్ట్ లేదు, ఇష్టం లేనే లేదు అసలు. ఇప్పుడు సింపుల్ విషయం అండి, వాళ్ళు 8 పార్లమెంటు స్థానాల్లో గెలిచారు. మీరు ఆ 8 పార్లమెంట్ పరిధిలో ఉన్న అసెంబ్లీ నియోజకవర్గాలు తీసుకుంటే 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో వాళ్ళకి మెజారిటీ వచ్చింది. ఇది మామూలు విషయం కాదు. ఇది అంత పెద్ద విక్టరీ ప్రజలు అందిస్తే ఒక్క ఇష్యూ మీద వాళ్ళ పోరాటం ఏదైనా ఉందా? ఒక్క ఇష్యూ మీద పోరాటం మీన్స్ అసెంబ్లీలో మాట్లాడడమో లేకపోతే ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడడమో కాదు. సరే చెప్తుండొచ్చు మేము మూసి మీద కొట్లాడినాం, అది మీ తాత్కాలికంగానే ఒక 5-10 రోజులు చేసిన కొట్లాట ఇది. మూసి నిద్ర అయినా ఇంకోటైనా అది పెద్ద ఫైట్ ఏం కాదు మీరు చేసింది. పాలసీ డెసిషన్స్ తీసుకొని, పాలసీ ఒక విధానాన్ని ఇది చేసుకొని దాని మీద కంటిన్యూగా పోరాడిన సందర్భం ఉన్న ఒక్క ఇన్సిడెంట్ చెప్పండి. గాలికి వదిలేసిరు మొత్తం.
పాప ఆ పార్టీ కార్యకర్తలేమో ఎవరు అధ్యక్షులు అవుతారో కొంచెం పార్టీని ఏమైనా ముందుకు తీసుకుపోతారేమో, మనం పవర్లోకి వచ్చే అవకాశం ఉంది నేను వాడుకుంటారేమో అనుకుంటే వాళ్ళని ఒక్కరు ఎంతసేపు వాళ్ళని వాడి వదిలేయడమే తప్ప ఈ లీడర్లు వాళ్ళ పనులు ప్రభుత్వంతో లాలూచిపడి చేసుకుంటున్నారు. ఇది వాస్తవం, ఇది డౌటే లేదు ఇందులో. మరి దీనికి రాజా ఈయనెవరు కిషన్ రెడ్డి గారే సమాధానం చెప్పాలి, నిజమా కాదా అన్నది. నాకేం సంబంధం, నా అధ్యక్ష పదవి ఇవాళనో రేపు అయిపోతుంది అని ఆయన. ఈ కొత్తగా ఉన్నోళ్ళేమో ఆయనకి ఎట్లిస్తాడు, నాకు ఇవ్వాలి కదా అని ఆయన వెనక గుంజుడు, ఈయన జర్ర అడుగు ముందుగానే ఆయన వచ్చి ఈయనని గుంజుడు. ఈ పార్టీలో ఉన్నది నడుస్తున్నది ఇది. కాంగ్రెస్లనేమో ఓపెన్గానే తెచ్చుకుంటారు, ఇలా దాంట్లో ఏమో లోపల గుద్దుకుంటారు. రెండింటికి పెద్ద తేడా ఏం లేదు. రాజాసింగ్ వ్యాఖ్యలతో పార్టీలో మరో కొత్త చర్చ మొదలైంది. గోషామహల్ ఎమ్మెల్యే టార్గెట్ చేసిన సీనియర్లు ఎవరనేది అందరి మెదళ్లను తొలుస్తోంది. కిషన్ రెడ్డి, బండి సంజయ్, లక్ష్మణ్ను ఉద్దేశించి వ్యాఖ్యలు చేశారా అనే చర్చ పార్టీలో జరుగుతున్నది. ఎందుకంటే ఇప్పుడు పార్టీలో కీలకంగా ఉన్నది వారే, సీనియర్లుగా ఉన్నది వారే కావడంతో వారిని ఉద్దేశించి అలా వ్యాఖ్యలు చేసి ఉంటారని శ్రేణులు భావిస్తున్నాయి. అయితే తెలంగాణలో బీజేపీ ఫెయిల్యూర్ అవుతున్నది ఎవరిని ఉద్దేశించి చేసి ఉంటారని నేతలు గుసగుసలాడుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రులతో రహస్య ఒప్పందాలు చేసుకుంటున్నది ఎవరనేది చర్చించుకుంటున్నారు. బీజేపీలో కాంట్రవర్సీకి కేరాఫ్గా రాజాసింగ్ కొనసాగుతున్నారు. ఆయన ఏం చేసినా దాదాపు అలాగే ఉంటుంది. గతంలో కూడా బీజేపీలో బీసీ నినాదం ఎక్కడుందని, బీసీలకు న్యాయం ఎక్కడుందని కమెంట్స్ చేశారు. అంతేకాకుండా సంస్థాగత అధ్యక్ష ఎన్నికల తీరును సైతం ఆయన తప్పుపట్టారు. ఆమ్యామ్యాలకి అధ్యక్ష పదవులు ఇస్తారంటూ ఆరోపణ చేశారు. తాజాగా పాత కేసులు పార్టీకి పనికిరారని రాజాసింగ్ చేసిన కమెంట్స్తో పాత నేతల పంచాయతీ మరోసారి రచ్చకెక్కింది. మరి ఇది ఏందో ఇది చూడాలి. మరి ఇప్పుడు ఆయనకు కూడా ఏంటంటే వేరే పార్టీలకు పోదామన్నా బయటకు వద్దామని నాకు ఆప్షన్ లేదు, అందులో ఉండాల్సిందే. ఆయన ఐడియాలజీకి దానికి నా కాంగ్రెస్ సెట్ కాదు, నా బీఆర్ఎస్ సెట్ కాదు, ఇంకోటి సెట్ కాదు. సో ఇంకా ఆ పార్టీ తప్ప ఇంకా అవకాశం లేదు. మరి ఆయన్ని మరి దాని మీద వాళ్ళ పార్టీ హైకమాండ్ కానీ ఆ పార్టీ అధ్యక్షుడు ఎట్లా రెస్పాండ్ అవుతారో చూడాలి.